Good morning, girls. Today we are going to discuss about sampling and non-sampling errors. Okay. First of all, we know about sampling errors. The errors involved in the collection, processing and analyzing of a data may be broadly classified as following two steps, that is, one is sampling errors and another one is non-sampling errors. Okay, that means మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాసెస్లో బేసిక్ ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే గురించి చెప్పుకున్నాం. ఓకే, అంతా డీటెయిల్డ్గా. అంటే మనం ఒక శాంపుల్ సర్వే కండక్ట్ చెయ్యాలి అంటే కనుక మనం స్టార్టింగ్ తీసుకునే ప్రొసీజర్ నుంచి ఫైనల్ రిపోర్ట్ అండ్ కన్క్లూజన్ వరకు మొత్తం 11 to 12 స్టెప్స్ని మనం నేర్చుకున్నాం. సో అలా ఈ యొక్క శాంప్లింగ్ సర్వే ప్రాసెస్లో మనకి కొన్ని ఎర్రర్స్ అనేవి అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అక్కర్ అయ్యే ఎర్రర్స్ని కూడా ఇక్కడ మనకి 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఓకే, దీస్ ఆర్ శాంప్లింగ్ అండ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. ఓకే, అంటే మనం డేటా కలెక్ట్ చేసి ప్రాసెస్ చేయడం, అంటే దట్ మీన్స్ కోడింగ్ ఆర్ డీకోడింగ్లోకి కన్వర్ట్ చేసుకోవడం, అండ్ అనాలిసిస్ ఆఫ్ ఏ డేటా, అంటే దట్ మీన్స్ మనం కొన్ని డిఫరెంట్ శాంప్లింగ్ టెక్నిక్స్ ఆర్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ని మనం యూజ్ చేసి డేటాని అనలైజ్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఈ మొత్తం టోటల్ ప్రాసెస్లో మనకి ఎర్రర్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మనకి ఇన్వాల్వ్ అయ్యే ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనకి 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఓకే, వన్ ఈజ్ శాంప్లింగ్ ఎర్రర్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. ఓకే, we know about sampling errors. Sampling errors have their origin in sampling and arise due to the fact that only a parts of the population has been used to estimate population parameters and draw inferences about the population. As such, sampling errors are absent in a complete enumeration survey. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ శాంప్లింగ్ ఎర్రర్స్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాయనేది మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శాంప్లింగ్ ఎర్రర్స్ అంటే మనం తీసుకునే శాంప్లింగ్లో ఎర్రర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం శాంప్లింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం వాట్ ఈజ్ శాంప్లింగ్ అనేది. ఒక పాపులేషన్ని కన్సిడర్ చేసుకోవాలి అంటే మన స్టాటిస్టికల్ స్టడీ పర్పస్ కోసం మనం తీసుకునే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ కానీ ఆర్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ కానీ ఆర్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాపులేషన్ కింద కన్సిడర్ చేసాం. ఓకే, అండ్ అలాగే యొక్క పాపులేషన్ సైజ్ని క్యాపిటల్ N తోటి డినోట్ చేస్తాము. ఓకే, దెన్ శాంపుల్ అంటే ఎలా డిఫైన్ చేసాము, ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ది పాపులేషన్. మనం ఏదైతే పాపులేషన్ కన్సిడర్ చేసామో వాటి నుంచి మనం ఫైనల్ సబ్సెట్ అంటే కొంత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని మనం కన్సిడర్ చేస్తే గనక వాటిని మనం శాంపుల్స్ కింద కన్సిడర్ చేసాం. ఓకే, శాంపుల్ యొక్క సైజ్ని N తోటి ఇండికేట్ చేసాం. ఓకే, ఇక్కడ శాంప్లింగ్ అంటే ఏం చెప్తున్నామంటే మనం కన్సిడర్ చేసిన పాపులేషన్ నుంచి మనం శాంపుల్స్ని డ్రా చేసే టెక్నిక్ ఏదైతే ఉందో వాటినే మనం శాంప్లింగ్ కింద డిఫైన్ చేయడం జరిగింది. ఓకే, సో అంటే ఈ పాపులేషన్ నుంచి మనం పారామీటర్స్ని ఎస్టిమేట్ చేసే ప్రొసీజర్లో, అంటే దట్ మీన్స్ పాపులేషన్ నుంచి శాంపుల్స్ని డ్రా చేసుకుంటాము. ఓకే, ఆ శాంపుల్స్ నుంచి మనం వాటి యొక్క పాపులేషన్ పారామీటర్స్ని కానీ ఆర్ శాంపుల్ పారామీటర్స్ని కానీ ఎస్టిమేట్ చేసే ప్రొసీజర్లో మనకి ఈ ఎర్రర్స్ అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే
sampling errors are absent in a complete enumeration survey అంటున్నాం. ఓకే, ఇక్కడ కంప్లీట్ ఎన్యూమరేషన్ సర్వే అంటే ఏంటంటే దట్ మీన్స్ సెన్సస్. ఓకే, మీకు ఇది ఐడియా ఉండే ఉంటుంది, సెన్సస్ సర్వే, శాంపుల్ సర్వే. సెన్సస్ సర్వే అంటే ఏంటి, మొత్తం మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కానీ ఐటమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కంప్లీట్గా తీసుకొని ఏ ఒక్కటి కూడా మనం లీవ్ చేయకుండా వాటినన్నిటినీ మనం సర్వేలోకి ఇంక్లూడ్ చేసుకుంటే దానిని మనం కంప్లీట్ ఎన్యూమరేషన్ సర్వే అంటాం. శాంపుల్ సర్వే అంటే ఏంటి, ఓన్లీ మనం తీసుకున్న పాపులేషన్ నుంచి కొన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని మాత్రమే తీసుకుని సర్వే చేస్తే కనుక వాటిని మనం శాంపుల్ సర్వే అంటాం. సో శాంప్లింగ్ ఎర్రర్స్ అనేవి మనకి కంప్లీట్ ఎన్యూమరేషన్ సర్వేలో అక్కర్ అవ్వవు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఈ యొక్క శాంప్లింగ్ ఎర్రర్స్ అనేవి ఏ రీజన్స్ వల్ల మనకి అక్కర్ అవుతున్నాయి అనేది ఇచ్చారు చూడండి. శాంప్లింగ్ బయాసెస్ ఆర్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్. దట్ మీన్స్ అందులో ఫస్ట్ వన్ వచ్చి ఫాల్టీ సెలెక్షన్ ఆఫ్ ది శాంపుల్. ఓకే, అంటే ఏంటి, మనం కన్సిడర్ చేసే శాంపుల్ ఏదైతే ఉందో దానిని మనం కరెక్ట్గా చూజ్ చేసుకోలేకపోవడం వలన. ఫాల్టీ అంటే ఏంటి, దట్ మీన్స్ రాంగ్ కదా, అంటే రాంగ్ సెలెక్షన్ని మనం శాంపుల్ కింద కన్సిడర్ చేయడం వల్ల. ఓకే, దట్ మీన్స్ some of the bias is introduced by the use of defective sampling technique for the selection of a sample. అంటే ఏంటి, మనం ఒక శాంప్లింగ్ టెక్నిక్ ప్రొసీజర్కి బదులుగా అదర్ టెక్నిక్ని మనం ఫాలో అయితే గనక దానివల్ల ఎర్రర్స్ మనకి ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ మనం ప్రీవియస్ సెకండ్ ఇయర్స్లో 3 టైప్స్ ఆఫ్ శాంపిల్స్ నేర్చుకుంటాం. ఓకే, టైప్స్ ఆఫ్ శాంప్లింగ్స్లో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ శాంప్లింగ్ అని చెప్పి ఒక 3 టైప్స్ అక్కడ నేర్చుకుంటాం. సో ఇప్పుడు మనకి ఈ యొక్క పాపులేషన్ నుంచి మనం శాంపుల్ని డ్రా చేసుకునే టెక్నిక్నే మనం ఇక్కడ శాంప్లింగ్ అంటున్నామని చెప్పుకున్నాం. అయితే మనకి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ ద్వారా మనం శాంపుల్స్ని డ్రా చేసుకోవాలి. బట్ మనం ఏం చేసామంటే అక్కడ పర్పసివ్ శాంప్లింగ్ వేలో కానీ లేకపోతే సిస్టమాటిక్ శాంప్లింగ్లో కానీ అక్కడ శాంపుల్స్ని తీసుకుందాం అనుకోండి, అక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శాంప్లింగ్ ప్రొసీజరే రాంగ్ కదా. అంటే సో మనం ఫాల్టీ సెలెక్షన్ ఆఫ్ ది శాంపుల్ అంటే మనకి కన్సిడర్ చేసుకునే శాంపుల్స్ అంటే మనకి నీడెడ్ శాంపుల్స్ని కాకుండా అదర్ శాంపుల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎర్రర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సబ్స్టిట్యూషన్. ఓకే, if difficulties arise in enumerating a particular sampling unit included in the random sample, the investigator usually substitute a convenient member of the population. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూషన్ అంటున్నాం. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటమ్మా, ఒకదానికి బదులుగా మరొక దానిని మనం అక్కడ ఇండికేట్ చేయడాన్ని జనరల్గా మనం సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం. ఓకే, కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మనం అనుకున్న సోర్సెస్ ద్వారా మనకి కావలసిన ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోలేనప్పుడు అక్కడ ఏం చేస్తారంటే కొంత గెస్సింగ్ ద్వారా కానీ లేకపోతే ఇంకొక అదర్ దానికి రిలేటెడ్గా ఉన్న అంటే ఒరిజినల్ది కాకుండా అదర్ మెంబర్స్ని తీసుకొని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ యొక్క ఆన్సర్స్ని అక్కడ గ్యాదర్ చేయడం ద్వారా కానీ అంటే అలాంటి కేసెస్లో కూడా మనకి ఎర్రర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దట్ ఈజ్ సబ్స్టిట్యూషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫాల్టీ డిమార్కేషన్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్. ఓకే, ఇక్కడ మనం శాంప్లింగ్ యూనిట్స్ చెప్పుకున్నాం కదా ఓకే ప్రీవియస్ క్లాసెస్లో. సో ఆ శాంప్లింగ్ యూనిట్స్ని కూడా ఫాల్టీ డిమార్కేషన్ అంటున్నారు. అంటే తప్పుగా గుర్తించడం వల్ల. అంటే దట్ మీన్స్
ఒక పారామీటర్కి బదులుగా అదర్ పారామీటర్స్ని కానీ మనం అక్కడ ఇండికేట్ చేయడం ద్వారా అక్కడ కూడా మనకి ఎర్రర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ మనం పాపులేషన్ యొక్క మీన్ని మ్యూతో రిప్రజెంట్ చేస్తాం అండ్ అలాగే శాంపుల్ యొక్క మీన్ని ఎక్స్ బార్తో రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇక్కడ మనం శాంప్లింగ్ యూనిట్స్ని కన్సిడర్ చేసేటప్పుడు అక్కడ ఏదైనా మనం ఒక మీన్ కన్సిడరేషన్ కావాలి అని అనుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ మనం శాంపుల్స్ తోటి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు శాంపుల్స్ యొక్క మీన్ యావరేజ్ ఎక్స్ బార్ని తీసుకోవాలి. బట్ మనం అనుకోకుండా ఏం చేశారంటే పాపులేషన్ యొక్క మీన్ మ్యూ వాల్యూని అక్కడ తీసుకోవడం జరిగింది. అంటే అది మనం తీసుకున్న శాంపుల్ యూనిట్స్లో మిస్టేక్ వచ్చినట్టే కదా. అంటే అక్కడ మనకి శాంపుల్ మీన్ని మ్యూతో ఇండికేట్ చేస్తున్నాము అండ్ అలాగే పాపులేషన్ మీన్ని మ్యూతో ఇండికేట్ చేస్తున్నాము, శాంపుల్ మీన్ని ఎక్స్ బార్తో ఇండికేట్ చేస్తున్నాం. బట్ అక్కడ మీన్ అనేది కామన్ థింగ్. బట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే శాంపుల్ మీన్కి బదులుగా పాపులేషన్ మీన్ని మనం అక్కడ కన్సిడర్ చేయడం వల్ల అవి కూడా మనకి ఇక్కడ ఎర్రర్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ faulty demarcation of sampling units. And next one is non-sampling errors. ఓకే, ఇంతకుముందు మనం చెప్పుకున్న ఈ శాంప్లింగ్ ఎర్రర్స్ అన్నీ కూడా మనం పాపులేషన్ నుంచి శాంపుల్స్ని కన్సిడర్ చేసే ప్రొసీజర్లో అక్కర్ అయ్యే డిఫరెంట్ ఎర్రర్సే. అంటే ఫాల్టీ సెలెక్షన్ ఆఫ్ ది శాంపుల్ అంటే పాపులేషన్ నుంచి మనం శాంపుల్ని డ్రా చేసుకునే శాంప్లింగ్ టెక్నిక్స్ ద్వారా కానీ అండ్ అలాగే అండ్ అదర్ వన్ ఇంకొకటి ఏమి ఇచ్చారు, సబ్స్టిట్యూషన్ అంటున్నారు. అంటే ఒక శాంప్లింగ్ యూనిట్స్కి బదులుగా అదర్ శాంప్లింగ్ యూనిట్స్ సబ్స్టిట్యూట్ చేయడం కానీ, అంటే ఒరిజినల్వి కాకుండా వాటి ప్లేస్లో అదర్స్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల కానీ అండ్ అలాగే ఫాల్టీ డిమార్కేషన్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ అంటే దట్ మీన్స్ ఒక శాంప్లింగ్ యూనిట్కి బదులుగా అదర్ శాంప్లింగ్ యూనిట్స్ని మనం కన్సిడర్ చేయడం ద్వారా వీటన్నిటి ద్వారా మనకి ఈ యొక్క శాంప్లింగ్ ఎర్రర్స్ అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. Non-sampling errors can occur at every stage of the planning or execution of census or sample survey. ఓకే, ఇక్కడ నెక్స్ట్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అనేవి ఎక్కడ ఒక్కర్ అవుతాయి అంటున్నారంటే ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ది ప్లానింగ్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది సెన్సస్ ఆర్ శాంపుల్ సర్వే. అంటే మనం పాపులేషన్ అండ్ శాంపుల్స్ని కన్సిడర్ చేసుకున్న తరువాత నెక్స్ట్ డిఫరెంట్ స్టెప్స్ చెప్పుకున్నాం కదా లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో సర్వే కండక్ట్ చేయడానికి. సో అలా తీసుకున్న ఆ 11 స్టెప్స్ యొక్క డిఫరెంట్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే మనం కన్సిడర్ చేసే స్టార్టింగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి మనకి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రాసెస్లో ఏ స్టేజ్లో అయినా కానీ ఈ యొక్క నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అనేవి అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఈ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అక్కర్ అవ్వడానికి గల కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇచ్చారు, అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్టీ ప్లానింగ్ ఆర్ డెఫినిషన్స్. అంటే మనం ప్లాన్ చేసుకునే ప్రొసీజర్ అనేది కరెక్ట్గా లేకపోయినా అండ్ అలాగే అక్కడ మనం తీసుకునే కొన్ని నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ అనేవి కూడా మనం ఇంప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్నా కూడా వాటి ద్వారా ఈ యొక్క నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫాల్టీ ప్లానింగ్ అంటే ఏంటంటే ద ప్లానింగ్ ఆఫ్ ఏ సర్వే consists in stating the objectives of the survey. These objectives are then translated into a set of definitions of the characteristics for which data are to be collected into a set of specifications for collection, processing and publishing.
దట్ మీన్స్ ఒక సర్వేని మనం కన్సిడర్ చేసాం. ఇక్కడ మనం ఒక సర్వే అంటే దట్ మీన్స్ ఒక టాపిక్కి రిలేటెడ్గా సర్వే కండక్ట్ చేయాలనుకుంటున్నాం ఏమా. సో అప్పుడు ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ మనం తీసుకున్న సర్వేకి ఆబ్జెక్టివ్స్ని మనం క్రియేట్ చేసుకోవాలని చెప్పుకున్నాం. అంటే అక్కడ మనం తీసుకున్న ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ సర్వే అనేది మనం కన్సిడర్ చేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్కి రిలేటెడ్గా లేకపోయినా, అంటే మనం తీసుకున్న టాపిక్ ఆఫ్ ది సర్వే ఒకటి అండ్ వాటి యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనేది అదర్ వ్యూలో వెళ్తున్నాయి అనుకోండి, దీని ద్వారా కూడా మనకి ఎర్రర్స్ అనేవి అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రెస్పాన్స్ ఎర్రర్స్. Okay, these errors are introduced as a result of the responses produced by the respondents and may be due to any of the following reasons. Okay, ఈ యొక్క రెస్పాన్స్ ఎర్రర్స్ అనేవి కొన్ని రీజన్స్ వల్ల ఎర్రర్స్ అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక క్వశ్చన్ అడిగాం, రెస్పాండెంట్ని ఒక క్వశ్చన్ అడిగితే అతను దాన్ని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోలేకపోయాడు. అంటే దానికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది అతను కరెక్ట్గా ఇవ్వలేకపోయాడు అనమాట. అంటే ఏంటి, మనం అడిగిన ఒక క్వశ్చన్ ఒక వేలో ఉంటే అతను ఇచ్చే ఆన్సర్, వే ఆఫ్ ఆన్సర్ కానీ ఆ యొక్క వే ఆఫ్ రెస్పాన్స్ కానీ అదర్ వేలో ఉంటే, అంటే ఆ క్వశ్చన్ని అతను మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల దానికి ఇవ్వాల్సిన కరెక్ట్ ఆన్సర్ కాకుండా ఇంప్రాపర్ వేలో అండ్ అనదర్ ఆన్సర్స్ని అతను ఇవ్వడం ద్వారా వచ్చే వాటిని ఇక్కడ రెస్పాన్స్ ఎర్రర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్రెస్టేజ్ బయాస్. ఓకే, ప్రెస్టేజ్ బయాస్ అంటే ఏంటంటే, వీటిలో మనకి కొన్ని పర్సన్స్ ఏం చేస్తారంటే ఈ యొక్క సర్వేని మనం కండక్ట్ చేస్తున్నప్పుడు అడిగే ఆన్సర్స్లో కొన్నిటిని హైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే సపోజు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తీసుకుందాం. ఓకే, జనరల్గా వాళ్ళు బిలో ఎస్ఎస్సి అనుకుందాం. అంటే ఫర్ సపోజ్ ఒక 6th క్లాసు 7th క్లాసు వాళ్ళు చదువుకున్న టైంలో అది చదివారు, ఆపేశారు అనుకుందాం. ఓకే, మనం జనరల్గా ఒక క్వశ్చన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగామనుకోండి, వాళ్ళు 7th 6th అని చెప్పడానికి షై ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళు 10th క్లాస్ ఎస్ఎస్సి కంప్లీట్ చేయకపోయినా ఏం చేస్తారంటే, జనరల్గా దాని గురించి మళ్ళీ ఏమీ అవన్నీ సర్వే చెయ్యం, ఈ పర్సన్ కరెక్ట్గా 10th చదివాడా లేదా అనేది. సో అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగేటప్పటికి ఆ 10th క్లాస్ అంటారు. అంటే ఆ యొక్క పర్సన్ యాక్చువల్గా చదువుకున్నది ఇంకా బిలో తక్కువే, 10th కన్నా తక్కువే చదివారు. అంటే ఏమవుతుంది, అతను కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు కదా. అండ్ అలాగే ఇన్కమ్ పర్పస్ తీసుకోండి. జనరల్గా ఇన్కమ్కి వచ్చేసరికి ఎవరు కూడా వాళ్ళకు వచ్చే ఇన్కమ్ లెవెల్స్ని కరెక్ట్గా ఎవరు చెప్పరు. ఓకే, ఎప్పుడూ కూడా వాళ్ళకు వచ్చే ఇన్కమ్ కన్నా ఎక్కువ లెస్ చేసే చెప్తూ ఉంటారు. అండ్ అలాగే ఆక్యుపేషన్. సో ఆక్యుపేషన్ కూడా కొన్ని వాళ్ళు చేసే డిఫరెంట్ బిజినెస్లు కానీ ఏవైనా అయ్యి ఉండొచ్చు. అలాంటివన్నీ కూడా కరెక్ట్గా ప్రాపర్గా వాళ్ళు చేసే వర్క్ ఏంటనేది చెప్పరు. సమ్ ప్రైవేట్ జాబ్ అనో లేకపోతే సమ్ బిజినెస్ అనో ఇలా చెప్తూ ఉంటారనమాట. అంటే ఇది ప్రెస్టేజ్ బయాస్. అంటే ఏంటి, వాళ్ళు బయటకి కరెక్ట్ ఆన్సరు చెప్పలేకపోవడం అనమాట. అంటే ఆ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా దట్ మీన్స్ ఆ ఇన్కమ్ గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ లేకపోతే ఆక్యుపేషన్ వ్యూలో కానీ మనం అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్ కాకుండా వాటికి కొంచెం రిలేటెడ్గా ఉన్న ఆన్సర్స్ని మెన్షన్ చేస్తారు. సో వీటి ద్వారా కూడా మనకి ఎర్రర్స్ అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. And the next one is self-interest. Okay, in self-interest, in order to may give incorrect information, example, if a person underestimate his salary or production and our statement of his expenses or requirements, etc.
ఓకే, ఇది కూడా అంతే, ఇంతకుముందు మనం చెప్పుకున్నదే. అతని యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇంప్రాపర్గా మనకి ఇవ్వలేకపోవడం, అంటే ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం. అంటే అతని యొక్క శాలరీ డీటెయిల్స్కి కానీ, లేకపోతే అతని యొక్క ఎక్స్పెన్సెస్ కానీ, అదర్ రిక్వైర్మెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వకుండా అదర్ వేలో ఇస్తే వీటి ద్వారా కూడా మనకి ఎర్రర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి బయాస్ డ్యూ టు ఇంటర్వ్యూయర్ అంటున్నారు. ఓకే, sometimes the interviewer may affect the accuracy of the response by the way he asks questions or records them. The information obtained on suggestion from the interviewer is very likely to be influenced by the interviewer's beliefs. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఉన్నారో, అంటే రెస్పాండెంట్స్ని అంటే క్వశ్చన్స్ అడిగే ఇంటర్వ్యూయర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ ఇంటర్వ్యూయర్ అంటున్నాము. ఓకే, అతన్ని మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ని బేస్ చేసుకొని కానీ, వాళ్ళు ఏవైనా ప్రాపర్గా కొన్ని రికార్డ్స్ని బేస్ చేసుకొని కానీ ఇచ్చే వాటినన్నిటికీ కూడా ఆ యొక్క సజెషన్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి ప్రాపర్గా ఇది కరెక్ట్ ఆన్సర్ అనేది అక్కడ ఐడెంటిఫికేషన్ ఏమి ఉండదు. ఏదో ఆ యొక్క రెస్పాండెంట్ చెప్పిన అతని యొక్క బిలీఫ్స్ని, అంటే వాళ్ళ యొక్క నమ్మకాలను కూడా ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ ఇంటర్వ్యూయర్ వాటిని కొన్ని సిచ్యువేషన్స్లో ఆన్సర్ చేయడం జరుగుతుంది, ఆన్సర్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాన్ని ఇక్కడ మనం బయాస్ డ్యూ టు ఇంటర్వ్యూయర్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫెయిల్యూర్స్ ఆఫ్ రెస్పాండెన్స్ మెమరీ. ఓకే, ఇక్కడ ఫెయిల్యూర్స్ ఆఫ్ రెస్పాండెన్స్ మెమరీ అంటే ఏంటంటే మనకి సర్వే సిస్టమ్స్లో కొన్ని అడిగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వెంటనే మనం ఆన్సర్ చేసే విధంగా కాకుండా కొంత ఆలోచించి దానికి బేస్ చేసుకొని ఆ యొక్క ఇంటర్వ్యూకి ఆన్సర్ చేయాలి. సో అలా క్వశ్చన్స్ ఉన్నప్పుడు అందరికీ కూడా మెమరీ పవర్ అనేది వెంటనే స్ట్రైక్ అవ్వదు కదా. సో వాళ్ళు గుర్తు తెచ్చుకోవడంలో ఏవైనా పొరపాట్లు జరిగితే, ఓకే, ఒక నెంబర్కి బదులుగా ఇంకొక నెంబర్ని వాళ్ళు ఇవ్వడం ద్వారా వాటి ద్వారా కూడా ఇక్కడ మనకి ఎర్రర్స్ అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ ఈ విషయంలో ఒక ఎగ్జాంపుల్గా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. ఓకే, సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అని అడిగారు ఒక పర్సన్ని. అయితే యాక్చువల్గా అతను చదువుకునే దట్ మీన్స్ ఇల్లిటరేట్ అనుకుందాం. ఓకే, ఇల్లిటరేట్ అయితే కనుక వాళ్ళకి యాక్చువల్గా డేటు, మంతు, ఇయర్తో సహా మొత్తం అన్నీ కూడా వాళ్ళకి గుర్తుంచుకోరు. ఏదో ఒక ఇయర్ చెప్తారు, అంటే ఆ ఇయర్లో ఎప్పుడో పుట్టినట్టున్నాను, లేకపోతే ఈ మధ్యలో ఎక్కడో పుట్టినట్టున్నాను అని చెప్పి ఏదో ఒక ఇయర్ చెప్తారు. అంటే కరెక్ట్గా అతనికి ఏ ఇయర్లో, ఏ మంతు, ఏ డేట్లో ఎగ్జాక్ట్గా అతని యొక్క బర్త్ అనేది జరిగింది అనేది తెలియట్లేదు. సో దానివల్ల ఏం చేస్తారు, అక్కడ ఏదో ఒక ఇయర్ అక్కడ మరి సర్వేలో నోట్ చేయాలి కాబట్టి రిలేటెడ్గా, అంటే అతని యొక్క వయసుని అంచనా వేసుకొని ఆ డేట్ ఆఫ్ ఇయర్ని నోట్ చేసుకోవడం జరుగుతుందనమాట. సో ఇలాంటి కేసెస్ అనమాట ఫెయిల్యూర్స్ ఆఫ్ రెస్పాండెన్స్ మెమరీ. అంటే వాళ్ళకి కరెక్ట్గా ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించిన ఆన్సరు ప్రాపర్ ఐడియా లేకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ ద్వారా ఎర్రర్స్ అనేవి అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నాన్ రెస్పాన్స్ బయాస్. ఓకే, ఇన్ non-response bias occur in full information is not obtained on all the sampling units. ఓకే, ఇక్కడ కూడా నాన్ రెస్పాన్స్ బయాస్ అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే మనం ఇక్కడ కన్సిడర్ చేసే శాంప్లింగ్ యూనిట్స్ అన్నిటినీ కూడా కవర్ చేస్తూ వాళ్ళు ఆన్సర్స్ ఇవ్వాలన్న కండిషన్ ఏమీ లేదు. అంటే కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని క్వశ్చన్స్ని వాళ్ళు స్కిప్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే నాన్ రెస్పాన్స్ బయాస్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎర్రర్స్ ఇన్
కవరేజ్. ఓకే, అంటే ఈ యొక్క ఎర్రర్స్ అనేవి ఎక్కడెక్కడ కవర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే ద ఇంక్లూజన్ ఆఫ్ ది సర్వే ఆఫ్ సర్టైన్ యూనిట్స్ విచ్ ఆర్ నాట్ టు బి ఇంక్లూడెడ్. ఓకే, దట్ మీన్స్ మనం ఇక్కడ సర్వే చేస్తున్నప్పుడు కొన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అవ్వకపోవచ్చు అనమాట. సో అలాంటి కేసెస్లో ఈ యొక్క ఎర్రర్స్ మనకి అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లెస్ సర్వేస్ ఉంటాయి, అంటే కొన్ని ఏజ్ గ్రూప్స్ని, ఇండివిజువల్ ఏజ్ గ్రూప్స్ని తక్కువ తీసుకొని వాటిని మాత్రమే మనం ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కింద బేస్ చేసుకొని సర్వే చేస్తున్నప్పుడు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ కంపైలింగ్ ఎర్రర్స్. ఓకే, ఇన్ కంపైలింగ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే వేరియస్ డేటా ఆపరేషన్స్ని మనం యూజ్ చేసుకొని కోడింగ్ చేసే డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఓకే, ఇంతకుముందు నేను చెప్పాను కదమ్మా, మనం అడిగిన క్వశ్చన్ ఫార్మాట్స్ అన్నీ కూడా కొన్ని ఆన్సర్స్ డిస్క్రిప్టివ్లో ఉండొచ్చు, కొన్ని న్యూమరికల్లో ఉండొచ్చు, కొన్ని సెంటెన్స్ ఫార్మేషన్లో ఇలా మల్టిపుల్ చాయిసెస్ బేస్లో ఉండొచ్చు. నెక్స్ట్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత వాటిని మనం కోడింగ్ చేసుకోవాలని చెప్పుకున్నాం. సో అలా కోడింగ్ చేసే రెస్పాన్సెస్లో కానీ అండ్ అలాగే అక్కడ మనం యూజ్ చేసే టేబులేషన్స్లో కానీ అండ్ సమ్మరైజింగ్ ఆఫ్ ది ఒరిజినల్ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేసే ప్రొసీజర్లో కూడా ఎర్రర్స్ అనేవి అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫైనల్లీ publication errors. Okay, the errors come in during presentation and printing of tabulated results, basically due to two reasons. పబ్లిషింగ్ అంటే ఏంటి, ఫైనల్గా మనకి అనలైజింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకు వచ్చిన డేటా అనాలిసిస్ని మనం బేస్ చేసుకొని రిజల్ట్స్ని మనం ఫార్మప్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ రిజల్ట్స్ని మనం ఫార్మప్ చేసిన తర్వాత వాటిని పబ్లికేషన్ చేయడం జరుగుతుంది, అంటే దట్ మీన్స్ ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. అలా ప్రింటింగ్ చేసే వాటిలో మనం ఇచ్చిన డిఫరెంట్ టేబులేటెడ్ రిజల్ట్స్లో కూడా మనకి ఎర్రర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒరిజినల్గా మనం ఇచ్చిన ప్రూఫ్స్కి కానీ అండ్ అలాగే వాళ్ళు పబ్లిషింగ్ చేసేటప్పుడు వాటిలో వచ్చే ప్రింటింగ్ మిస్టేక్స్ ద్వారా కూడా ఎర్రర్స్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ టోటల్గా నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ కింద డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఫస్ట్ మనం శాంప్లింగ్లో పాపులేషన్ నుంచి శాంపుల్స్ని డ్రా చేసే ఆ శాంప్లింగ్ ప్రొసీజర్లో మాత్రమే అక్కరయ్యే ఎర్రర్స్ అవి. ఇవి నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అంటే మనం శాంపుల్స్ని అండ్ అలాగే పాపులేషన్ని కన్సిడర్ చేసుకున్న తర్వాత ఎవ్రీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ది అంటే ప్లానింగ్ దగ్గర నుంచి లాస్ట్లో మనం ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది సర్వే అండ్ ఫైనల్గా రిపోర్ట్స్ ఫార్మాట్ చేసే వే వరకు ఏదైతే ఉందో వీటిలో వచ్చే ఈ యొక్క టైప్ ఆఫ్ ఎర్రర్స్ అన్నిటినీ కూడా నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, and next